విగ్రహాలు ఆవిష్కరించేదాకా ఇక్కడే ఉంటాం, మళ్ళీ వాయిదా అంటే మాత్రం ఊరుకోమంటున్న మైబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎండి షరీద్. స్వామి వివేకానంద కొమ్రంభీం విగ్రహాల ఆవిష్కరణ కోసం మైబాద్లో ఇంకా కొనసాగుతున్న పడిగాపులు. జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఏదైతే గత 25-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు ఎక్కడ ఉన్నారన్నా కూడా వివేకానంద సెంటర్, కొమ్రంభీం సెంటర్ అని చెప్పుకునేవారు. ఏదైతే గతంలో 2-3 సంవత్సరాల క్రితం బాధపడ్డటువంటి వివేకానంద గారి విగ్రహం, అదేవిధంగా కొమ్రంభీం గారి విగ్రహాన్ని మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేసి పెద్ద ఎత్తున వారి విగ్రహాలను, నూతన విగ్రహాలను మరి పునఃప్రతిష్టాపన చేయాలని ఒక నిర్ణయించుకున్నాక సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. జనవరిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో 3 నెలలు వాయిదాలు పడ్డాయి. గత మే మంత్ నుండి ఇవాళ మళ్ళీ జనవరికి వచ్చాం, 8 నెలలు కావస్తుంది. ఈ 8 నెలల్లో కనీసం ఇప్పటికీ 3 వాయిదాలు వేయడం జరిగింది. 3 సార్లు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాయిదాలు వేయడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడి 4వ తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఉదయం 8:30 గంటలకని చెప్పి ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కొమ్రంభీం గారి జయంతి వర్ధంతి వేడుకలు జరిగాయి, కానీ విగ్రహావిష్కరణ జరగలేదు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతి జరగబోతుంది. అంటే జయంతి వర్ధంతిలో వస్తున్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి ముసుగును తొలగించట్లేమంటే ఏ విధంగా పాలన జరుగుతుందో ప్రజలందరూ గమనించాల్సింది కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడే ఉంటాం, ఇంకో గంట అయినా 2 గంటలైనా ప్రజలందరి సమక్షంలో ఇవాళ విగ్రహావిష్కరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి విగ్రహావిష్కరణ చేయాలని ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు.